ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలతో రైతులు ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రంలో దళారులు తీసుకొచ్చిన ధాన్యానికి మొదట ప్రాధాన్యమిస్తూ సాధారణ రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఓ రైతు రోడ్డుపై తన కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన ధాన్యం బస్తాలను రోడ్డుపై వేసి నిరసన తెలియజేశాడు. నిజమైన రైతులను ఎవరు పట్టించుకుంటారంటూ రైతు వాపోయారు. ఈ విషయంపై స్పందించిన తహసీల్దార్ రైతులతో మాట్లాడి రైతులకు పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కొనుగోలు కేంద్రంలో దళారుల ప్రమేయం లేకుండా చేస్తానని అన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ఇష్టారాజ్యంగా లోడ్ ప్రక్రియ కొనసాగుతుందని, అధికారులు లేకుండానే ధాన్యం లారీలకు ఎక్కుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. మార్కెట్లో డీసీఎంఎస్ అధికారుల పర్యవేక్షణ లేకుండానే ధాన్యం తరలింపు జరుగుతుండటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుని 2 నెలలు అయింది వడ్లేసి 2 నెలలు అయ్యి మార్కెట్లో పోసి 2 నెలలు అయింది. 2 నెలల్లో కూడా కనీసం ఇంత స్పందన లేదు. వేసి కాటా వేసి మళ్ళీ 20 రోజులు అయింది. మళ్ళీ కాటా వేసి 20 రోజులు అయినా కూడా వేరే వాళ్ళ వడ్లు ఎక్కడో ఆశలు కూడా వేసిన వడ్లు ఇక్కడ తిప్పితే ఇక్కడ నుంచి లోడ్ ఎత్తుతారు. కానీ కొండపల్లి వేసిన వడ్లు ఎత్తట్లే. 2 నెలలు అయింది వడ్లేసి. సరే అది నడవట్లేదు, ఇది నడవట్లేదు, ఏది నడవట్లేదు, అది నడవట్లేదు అని చెప్తే మేము ఇనుకుంటూ వచ్చినాము. నా 26 టిక్కీలే, ఒక అరేకరమే 26 టిక్కీలు. 26 టిక్కీలకే ఇంత అయితే ల్యాండ్ 6 ఎకరాలు పొలం 360 టిక్కీలు 20వ తారీఖు నాడు పంట కోసుకొని వచ్చి మార్కెట్లో కోసుకున్నా. వారం రోజులు ఆరబెట్టుకున్నా. వారం తర్వాత కుప్పేసుకున్నా. వారం తర్వాత కాట వేసారు. పోయిన శుక్రవారం కాట వేశారు. సోమ మంగళవారం ఒక్క గింజ కూడా ఉండదని చెప్పేసిండు. తీర వర్షం వచ్చింది. నిన్న తిరగేసుకున్నాం. 2000 రూపాయలు నష్టం. వాళ్ళకి అడుగునే ఏమైనా తడిసి ఉంటే మొక్కలు వస్తాయి. ఇవాళ మధ్యాహ్నం వచ్చేసరికి సేమ్ డిటో వడ్లు లారీకి ఎత్తుతున్నారు. అడిగితే ఆ టైపు వడ్లకు అలాట్మెంట్ లేదు. కూనవరం 16.30 ఇత్తనం. అది రైతు వేదిక నుంచి ఇచ్చిందే. గవర్నమెంట్ కొనే దాంట్లో ఆ లిస్టులో 32 లిస్టులో కూనవరంలో 2 క్వాలిటీలు ఉన్నాయి. ఆ 2 క్వాలిటీలో ఇది 16.30 ఉంది. దీనికి అలాట్మెంట్ లేదనే విధంగా మాట్లాడి 189 బత్తాలు ఇప్పుడు ఆ లారీకి ఎత్తారు. ఆ లారీకి ఎత్తిన తర్వాత వానాకాలం వడ్లు వేరే దళారీ వడ్లు, వానాకాలం వడ్లు లారీకి ఎత్తారు. నా వడ్లు మళ్ళీ పట్టాలు కప్పుకొని రాత్రి నిద్రలేదు, తెల్లవారు నిద్రలేదు. అవి అట్లే పట్టా కప్పితే ఆవిరి వచ్చి మొక్కలు వస్తాయని రాత్రి నిద్ర లేకుండా గడిపిన. ఇవాళ సాయంకాలం కూడా మళ్ళీ పట్టా కప్పిన. అక్కడ దళారీ ఓట్లలో తెల్ల బత్తాలు కూడా టిక్కీలు నింపి లారీకి ఎత్తారు. వానాకాలం ఓట్లు, వానాకాలం స్టిక్కర్లు ఉన్నాయి. ఆచార్య కూడా అడ్రస్తో ఉన్న స్టిక్కర్లు వాటి మీద ఉన్నాయి. వేరే దళారీ అయ్యి ఆ దళారీ పేరు కూడా చెప్పారు ఇక్కడ.